హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కటింగ్ లేకుండా ఎలా స్టిచ్ వేయాలో చూపిస్తానండి. మనం కటింగ్ చేసే పని లేకుండానే ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవచ్చు. ముందుగా మనం డాట్స్ పొడవు 4 ఇంచుల దాకా తీసుకొని ఆ 4 ఇంచుల నుంచి చంకలోకి క్రాస్గా అలా చూడండి, వీడియో చూస్తే అర్థమవుద్ది. ఆ విధంగా క్రాస్గా గీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. 4 ఇంచుల దాకా మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకొని ఆ 4 ఇంచులకి అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు అలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్స్ కలుపుతూ ఒక లైన్స్ అనేవి గీసుకోవాలి. ఆ 4 ఇంచుల దగ్గర నుంచి చంకలోకి మనం క్రాస్గా గీసుకోవాలండి, మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేసిన మార్కింగ్ మీదే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, వీడియో అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఈజీగా, చాలా ఈజీగా ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ముందు మనం గీసుకున్న మార్కింగ్ మీదే స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు మార్కింగ్ గీసుకున్నాం కదా, అది అనేది పట్టుకొని చూడండి, దాని మీదుగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం కుట్టిన స్టిచ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అది క్లాత్ అనేది సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరువవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. అలాగే మరొకటి కూడా స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకుంటే ఈ ముక్క ఎటు కుట్టాలి అలా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా స్టిచ్ చేసామంటే అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బాగా ఈజీగా కుట్టేసేయచ్చండి, చాలా ఈజీగా. మనం మార్కింగ్ చేసుకున్న వాటి మీదే ముందు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, మనం షేప్ అనేది ఎలా పట్టుకుంటామో అలా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. కుట్టు పక్కగా వేసుకుంటూ రావాలి. ఒకటికి 2 సార్లు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చూడండి, ప్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది బ్లౌజ్కి. టైం చాలా సేవ్ అవుతుందండి మనకి ఇలా అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.